అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాకు ఒక ప్రత్యేక కోణం ఉంటుంది. తప్పు అయినా ఒప్పు అయినా రాజకీయమైన అది ఎలాంటి విషయమైనా కూడా ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో కొన్ని ప్రత్యేకత సంతరించుకోండి. సో మొత్తం మీద మన టాపిక్లోకి వెళ్దాం. ఒక మంచి న్యూస్, ఎవరు కూడా మిస్ కావద్దు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని పూర్తిగా అయిపోయేంత వరకు చూడండి. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, లేకపోతే ఏం చేయొద్దు. కానీ ఈ విషయాన్ని మాత్రం మిస్ కావద్దు ఎవరు కూడా. ఎందుకంటే ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్పలేకపోతా ఉన్నాం. ఎంత దుర్మార్గం అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుంటున్నారు. ఇది సహజమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో ఏ కార్పొరేషన్ ఆఫీసుల్లో కూడా లంచాలు లేకుండా పనులు జరగవు. ఇది కామనే. కానీ విపరీతమైనటువంటి దారుణంగా ఇప్పటికీ కొందరు వ్యక్తులు ఇంటిని నిర్మిస్తూ ఇంటి ప్లానింగ్ తీసుకొని హాస్పిటల్కి ప్లానింగ్ ఇస్తున్నారు. దీనికి ఎంత ముట్ట చెప్పారు ఏంటి అనేది అడగొద్దు. ఎందుకంటే దగ్గర ఇప్పుడు వాళ్ళు పట్టుకొని ఏసీబీ రైడ్లో పట్టుకున్నటువంటి అమౌంటే 3.5-4 లక్షల దాకా దొరికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎంక్వైరీ చేస్తే పైన రఫ్గా ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళు ఇప్పుడు వరకు 55 నుంచి 60 లక్షల పైగా పబ్లిక్ దగ్గర వసూలు చేసినట్టు సమాచారం. సో అంతటితో ఆగలేదు సుమి. వాళ్ళు చలానా కడితే చాలు, చలానా కట్టేది ఒక రేటు, వీళ్ళకు ముడుపు సమర్పించేది ఇంకొక రేటు. వీళ్ళ ఇష్టానుసారంగా జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో వాళ్ళ ఇష్టానుసారంగా కార్యక్రమాలు నడుపుతా ఉన్నారు. ఎవరికి కావాల్సినంత వాళ్ళు దోచేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు టౌన్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో, మన డాక్యుమెంట్ కావచ్చు, మన సిస్టమ్ మొత్తం కూడా ఆన్లైన్లో మనం చూపించాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టే మనకి ఆ ప్లానింగ్ అనేది మనం చెప్తే ఆ ప్లానింగ్ని బట్టి మనకి ఆ అమౌంట్ కూడా చూపిస్తుంది. కానీ వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళకి అనుకూలంగా వాటిని ప్లాన్ చేసుకుంటారు. టౌన్ ప్లానింగ్లో తక్కువ చూపించటం, అక్కడ తక్కువ అమౌంట్ చలానాలు చెల్లించటం. అదేవిధంగా వీళ్ళు బయట ఉన్నటువంటి హౌస్ సపరేట్గా దాన్ని హాస్పిటల్ కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎనీహౌ ఏదైనప్పుడు కూడా వీళ్ళ ఇష్టానుసారంగా దానికి ముడుపులు చెల్లిస్తే చాలు, దేనికైనా వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేస్తారు. సో అంతేనా? ఇంకా చూడాలంటే రియల్ ఎస్టేట్ కట్టడాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా వీళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ చేతి వాటం చూపిస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఖచ్చితంగా అవినీతి చేయాలనే వస్తారు. వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలని వచ్చే కంపెనీలు చాలా తక్కువ ఉంటాయి. ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకోవడానికి పట్టా ల్యాండ్లని, పక్కనే ఉన్నటువంటి పట్టా ల్యాండ్లు కొనేసి కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని వీళ్ళు వెంచర్లు వేస్తూ ఉంటారు. సో అంతటితో ఆగట్లేదు. ఆ ప్రభుత్వ భూముల్లో నిర్మితమయ్యేటువంటి ప్రైవేటు కట్టడాలకు కూడా వీళ్ళు అనుమతుల్ని సిఫారసు చేస్తారు. వీళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చేస్తారు. వీళ్ళ అమ్మా బాబు సొమ్ముల్లాగా ప్రజలను దూచేస్తారు. సో అంతటితో ఆగట్లేదు. అవసరమైతే బెదిరింపులకు కూడా పాల్పడతారు. రాజకీయ పరంగా కూడా మాకు చాలా బలం ఉంది, ప్రస్తుతం మేము అధికార ప్రభుత్వంలో ఉన్నాం, కూటమిలో ఉన్నాం, మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు, ఇది వర్షం. అందుకే కానీ అధికార ప్రభుత్వానికి చెందినటువంటి ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ఆ పేపర్లో, ఆ ఛానల్స్లోనే వారి భాగవతాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తాను. సో మొన్న మనం చూసాం ఒంగోలులో మెప్మాల ఉప్మాగాళ్ళు అని చెప్పేసి రకరకాల కామెంట్స్, దాంట్లో కూడా దగ్గర లక్షల అమౌంట్ని, కొన్ని లక్షల డబ్బుని కాజేసి గందరగోళం చేసిన కోట్లలో తిన్నారు మెప్మాలో. సో అదేవిధంగా ఇప్పుడు దీంట్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు జరుగుతుంది. సో ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఏసీబీ అధికారులు పట్టుకుంటే ఇప్పుడు 4 నుంచి 5 లక్షల దాకా దొరికినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఈ జస్ట్ పైన ఎంక్వైరీ చేస్తేనే ఇప్పుడు దగ్గర 60 లక్షల దాకా తేలినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తులు ఉద్యోగాల్లో ఉండాలా? అవసరమా ఇలాంటి వ్యక్తులు ప్రజలకి? ఇలాంటి వాళ్ళ సేవలు అవసరమా? సస్పెండ్స్ కాదు, ఇలాంటి వాళ్ళని కోర్టు మెట్లు ఎక్కించి శిక్ష అనుభవించే విధంగా చేయాలి. ఉద్యోగం పూర్తిగా డిస్మిస్ చేయాలి, ఊస్టింగ్ చేసేయాలి. సో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ లంచాలకు కకృతి పడేసి ఇష్టానుసారంగా దేనికి పెడితే దానికి పర్మిషన్ ఇచ్చేస్తూ
అమ్మి సొమ్ము గడిస్తున్నారు. చివరికి ప్రభుత్వ భూములు కూడా. అరే ఒక సామాన్యుడు ఒక చిన్న ఇంటిని నిర్మించుకోవడానికి కొంచెం స్థలం ఆక్రమిస్తేనే వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకుంటారు. వాళ్ళని నిలబడలేరు, అక్కడ నుంచి కొట్టి తరివేస్తున్న పరిస్థితులు ఉంటాయి. అలాంటిది పెద్దవాళ్ళకి పక్కలేస్తూ పెద్దవాళ్ళ దగ్గర ఊడిగం చేస్తూ వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తూ ప్రభుత్వ భూములు కూడా వాళ్ళకి కట్టబెట్టి వీళ్ళ అమ్మాబాబు సొమ్ముల్లాగా ఆ భూముల్ని పెద్దవాళ్ళకి ముట్ట చెప్తున్న పరిస్థితులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేస్తూ ఉన్నారు. సో మరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్స్ కావచ్చు, దానికి ఉన్నటువంటి పై స్థాయి అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, స్థానిక హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, మరి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. సో పట్టణాభివృద్ధి శాఖ, మరి ఈ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలు మరి ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. సో మొత్తం మీద ఇది ఇక్కడే కాదు, ప్రకాశం జిల్లాలో ఇంకా చాలా విషయాలు, చాలా మున్సిపాలిటీల్లో చాలా పరిస్థితులు ఇంతకన్నా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు. సో నెక్స్ట్ ఒక్కొక్కటిగా మన ఛానల్లో దీనికి సంబంధించి బయటికి తీయాలనే ఒక ఆలోచనతోటి ఉన్నాము. సో అందరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పట్టుకోండి. థ్యాంక్ యూ.